హలో వెల్కమ్ టు మై ఛానల్ అదరే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదరే. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో సంజన గారి వాళ్ళ హస్బెండ్ అండ్ పిల్లలు ఫ్యామిలీ వచ్చేస్తున్నారు. వాళ్ళు వచ్చి సంజన గారికి ఏమేమి హింట్స్ ఇస్తున్నారు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. అండ్ సంజన గారు చాలా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు, ఎందుకంటే చాలా రోజుల నుంచి పిల్లలకి దూరంగా ఉన్నారు కాబట్టి. అండ్ ఫోర్త్ మంత్ బేబీని వదిలేసి రావడం అంటే సంజన గారు చాలా గ్రేట్. అండ్ ఆమె ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో సర్వైవల్ కావడం కూడా చాలా గ్రేట్, ఎందుకంటే ఆ ఎమోషనల్, ఆ మెంటల్ డ్రామా కానీ, ఆమె పోస్ట్ పార్టం కానీ ఇంకా పూర్తిగా రికవరీ కాలేదు కదా, ఆ ఫుడ్ క్రేవింగ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి ఆమెకి. అయినా కానీ వాటన్నిటిని బ్యాలెన్స్ చేసుకొని తను ఆట ఆడే విధానం కానీ, ఒకవేళ తనకి ఆట ఆడడానికి స్కోప్ లేకపోయినా కానీ ఆటని క్రియేట్ చేసుకొని తన వైపే తిరిగేటట్టు స్కోప్ క్రియేట్ చేసుకునేదానికి ఆమెకి మస్తు టాలెంట్ ఉంది. అండ్ ఫ్యామిలీ వచ్చారు అండ్ పిల్లల్ని హస్బెండ్ని చూశారు, చాలా ఒక లెవెల్లో మంచిగా ఫ్యామిలీని రిసీవ్ చేసుకునింది. వీళ్ళలాగా సుమన్ వాళ్ళలాగా పైన పడినట్టు అట్లా కాకుండా చాలా డీసెంట్గానే మాట్లాడుకున్నారు. అందరూ హౌస్మేట్స్ అందరికీ పరిచయం చేశారు, పిల్లల్ని పరిచయం చేశారు, వాళ్ళ హస్బెండ్ని పరిచయం చేసింది సంజన గారు. అండ్ చాలా బాగా మింగిల్ అయిపోతున్నారు పిల్లలు కూడా. అండ్ ఇమాన్యువల్ చెప్తున్నాడు, అరే మీ మమ్మీకి చెప్పురా, మీ మమ్మీ ఎప్పుడు అందరితో ఏదో గొడవ వేసుకుంటా ఉంది, కామ్గా ఉండు మమ్మీ అని చెప్పురా నువ్వైనాను. రేపు సాటర్డే ఎపిసోడ్లో నాగార్జున సార్ వచ్చి నన్నే లేపుతారు, మీ మమ్మీ ఏం చేసింది, ఏమేమి తగులు పెట్టుకుందని నన్నే లేపుతారా, ఒకసారి మమ్మీకి చెప్పురా గొడవలు పడొద్దు అని. ఆ అబ్బాయి కూడా ఓకే అంటాడు. 5 years అబ్బాయి ఇమాన్యువల్ మాటలకి రెస్పాండ్ అయ్యి ఓకే అలానే చెప్తాను అని చెప్తాడు. అండ్ పాప ఏడుస్తూ ఉంటే ఇంకా రేషన్ రూమ్లోకి ఇస్తే బయట టేక్ కేర్ చేయడానికి వాళ్ళు బిగ్ బాస్ హౌస్ ఆర్ సంజన గారి టేక్ కేర్స్ కానీ వాళ్ళు టేక్ కేర్ చేసుకునేదానికని తీసుకొని పోతారు. అండ్ ఇమాన్యువల్ని పర్సనల్గా పిలిచి సంజన గారు మాట్లాడిస్తూ ఉంటారు. ఇలాగా సంజన గారు కూడా మాట్లాడుతూ ఉంటారు, ఏమైంది, ఏమన్నా కోపమా నా మీద, ఏమన్నా అంత బాగుందా, గేమ్ ఓకేనా అని అడుగుతారు. సంజన గారి నుంచి ఓకే అంతా బాగుంది, ఏమి ఎందుకు నువ్వేం గొడవ పడట్లేదు, కామ్గా ఉన్నావు అని వాళ్ళ సంజన గారి హస్బెండ్ అడగగా ఇమాన్యువల్ అంతలోకి రాగా, చూడు ఇమాన్యువల్ నేను 10%నే గొడవ పడుతున్నానంటే బిగ్ బాస్ హౌస్లో, మా హౌస్లో అయితే 90% 100% నేను గొడవ పడుతూ, అమ్మా నువ్వు 10% గొడవ పడిన దానికి మొత్తం హౌస్ అంతా షేక్ అవుతూ ఉంది, నువ్వు 100% గొడవ పడితే ఇంకా మేము బతకగలుగుతామే అని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా సంజన గారి హస్బెండ్ ఓన్లీ ఇంగ్లీష్, నో తెలుగు, సో మాట్లాడుతూ ఉంటారు. అండ్ సంజన గారి వాళ్ళ అబ్బాయి ఇమాన్యువల్కి కొంచెం బాండింగ్ క్రియేట్ చేయడానికి సంజన ఇంటరాక్షన్ చేయించింది. అండ్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ పిల్లలతో ఇంటరాక్ట్ అయింది. దీంతో సూపర్ అనుకోవచ్చు సంజన గారు. ఏంటంటే తనకి ఈ రౌండ్ ఫ్యామిలీ వీక్ లేకపోయినా రిమైనింగ్ హౌస్మేట్స్ అందరూ సపోర్ట్ చేశారండి. హౌస్మేట్స్ సపోర్ట్ చేశారు. అండ్ ఇమాన్యువల్ 15% తనకున్న టైంలో 15% సంజన గారికి ఇచ్చాడు. అండ్ కళ్యాణ్ కూడా 5% ఇవ్వబోగా తనకి సరిపోదు కదా అని సంజన గారు 1 point తీసుకున్నారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడానికి చూశారు, ఎందుకంటే తనకి పిల్లలు కదా, తను చూడాలి కదా అనే ఇంటెన్షన్తోనే వీళ్ళు సాక్రిఫైస్ చేశారు వాళ్ళ టైంని. అదే బర్నీ గారిని అడిగితే బర్నీ గారు ఇవ్వలేదు, కళ్యాణ్ అడగంగానే 5% ఇచ్చాలకి ఇతను కళ్యాణ్ సింపతి కోసం ట్రై చేస్తున్నాడు అనే వేలో పోతుంది. కానీ తను ఏం సింపతి కోసం ఏం ట్రై చేయలేదండి, తను జెన్యూన్గానే ఒప్పుకున్నాను, నా 5% కావాలంటే 5 minutes కావాలంటే మీరు తీసుకోండి అని జెన్యూన్గానే చెప్పాడు. అండ్ బర్నీ గారు కూడా అంతే జెన్యూన్గా తను ఇవ్వలేదు కాబట్టి చూడు ఆమె అడగంగా ఇవ్వలేదని తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. వీళ్ళది తప్పలేదు, వాళ్ళది తప్పలేదు, ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, మనము తప్పని చెప్పలేం కదా.
అండ్ వాళ్ళ హస్బెండ్ కూడా బాగా మాట్లాడారు. అండ్ ఎలా ఉంది, ఏమన్నా నా మీద ఏమన్నా కోపమా, బాగుందా, పిల్లలు ఎలా ఉన్నారంటే, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత పెద్ద అబ్బాయి కొంచెం చాలా రోజులు కొంచెం ఫీల్ అయ్యాడు, కొంచెం మమ్మీ మమ్మీ అని అంటూ ఉన్నాడు. అండ్ బిగ్ బాస్ హౌస్లో చూస్తే టీవీ పెడితే కొంచెం కొంచెం కామ్ అయిపోయాడు. అండ్ అక్క దగ్గర పడుకుంటూ ఉన్నాడు, అక్క టేక్ కేర్ చేస్తుంది అనే విధంగా వాళ్ళ హస్బెండ్ చెప్పాడు. అండ్ అంతా బాగుందని తనకున్న టైం 16 మినిట్సే కాబట్టి తొందరగా ఫాస్ట్గానే అయిపోతుంది. కొంత టైం పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకున్నారు. అండ్ కొంత టైం హౌస్ మేట్స్ అందరితో కలిసిమెలిసి మాట్లాడారు. అండ్ వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కలిసిమెలిసి మాట్లాడారు. అండ్ పాపనేమో బయటకి ఇచ్చేసారు కాబట్టి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ కొంచెం సేపటికే బాబుని కూడా బయటికి తీసుకోపోవడానికి ఇమాన్యువల్తో రీతు కూడా వచ్చి బాబుని బయటికి తీసుకోబోతుంది. అండ్ వాళ్ళ హస్బెండ్ చాలా జెంటిల్మెన్గా బిహేవ్ చేశారు. అది సూపర్ గ్రేట్ అని చెప్పొచ్చు. కానీ నిజంగా చాలా అంత బాగా బిహేవ్ చేశారు. అండ్ సంజన గారు కూడా చాలా మంచిగా ఒక ఒబీడియంట్గానే మంచిగా ఉండింది, ఏడవలేదు ఎక్కడ. చాలా తన అంతకుముందు ఆట కంటే నెక్స్ట్ ఆట ఇంకొంచెం మంచిగా అవుతుందని నా ఫీలింగ్. సో తర్వాత ఇంకెలా ఆడుతుంది అండ్ అనేది చూడాలి. దాని బాబుకి అన్నీ చెప్పినాయి అని అర్థమవుతున్నాయి ఇవన్నీ. నెక్స్ట్ బయటకు వచ్చి మమ్మీ ఎక్కడా అని కెప్టెన్ బోర్డులో చూపిస్తే మమ్మీ అక్కడుంది అని చూపించగా, అండ్ తనకేమో అందదు కాబట్టి భరణి గారు ఎత్తుకొని మరి వాళ్ళ మమ్మీ ఫోటోని టచ్ చేయించడానికని ట్రై చేశారు. అండ్ వీళ్ళు ముగ్గురు క్వాలిటీ టైం స్పెండ్ చేశారు. ఇమాన్యువల్ అండ్ సంజన గారు వాళ్ళ హస్బెండ్ వీళ్ళందరూ కమ్యూనికేషన్ కానీ మంచిగా అయ్యి మంచిగా ఇతను నన్ను చాలా సపోర్ట్ చేసినాడు అని పరిచయం చేశాడు. నా డౌట్ ఏంటంటే బిగ్ బాస్ టీమే ఇమాన్యువల్ని సంజన గారికి అప్పచెప్పినట్టు, సంజన గారిని ఇమాన్యువల్కి అప్పచెప్పినట్టు అకార్డింగ్ టు మై పర్సెప్షన్. ఎందుకంటే లేకపోతే ఇమాన్యువల్ ఇంత స్ట్రాంగ్గా వెనకాల ఏనాడు సంజన గారి గురించి బ్యాక్ పిచ్చింగ్ అని ఏది ఒకరోజు మాట్లాడినట్టు లేడు. సో తను ఏ రోజు ఏ నెగిటివిటీ మాట మాట్లాడలేదు. ఆల్వేస్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు, మమ్మ అంటూ సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు. సో అంత జెన్యూన్గా ఉన్నాడు అంటే ఏమో చెప్పచ్చు. నిజంగా కనెక్ట్ అయిందో లేకపోతే స్టార్ మా టీమే నీకు ఇతను సపోర్ట్ చేస్తాడు, ముందుకు తీసుకొని పోతాడు, నీ తప్పులో కానీ ఒప్పులో కానీ అని ఏమైనా చెప్పారో ఏమో. నేను చెప్పారో అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్